హలో, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం కాంతం స్పెషల్ ఎపిసోడ్ గణేష్ నిమజ్జనం గురించి చూద్దాం. కాంతం ఈ ఇయర్ గణేష్ ఐడల్ ని వాళ్ళ కాలనీలో వీళ్ళే డొనేట్ చేశారు. సో కాంతం లాస్ట్ డే రోజు, నిమజ్జనం రోజు గణేష్ జీని తలపైన పెట్టుకొని చాలా భక్తిగా తీసుకెళ్లి లారీలో కూర్చోపెడుతుంది నిమజ్జనంకి. ఆ కాలనీ వాళ్ళు డప్పుల వాళ్ళని అందరినీ పిలుస్తారు. సరే నేను కూడా డాన్స్ వేస్తానంటుంది కాంతం వాళ్ళ హస్బెండ్ తో. వాళ్ళ హస్బెండ్ డాన్స్ లేదు, ఏం లేదు, ఈ వయసులో డాన్స్ ఏంటి, వద్దు అంటాడు. అంతే కాంతం మనసు చాలా బాధపడుతుంది. వెంటనే తన హృదయం ఒక గొడవను కోరుకుంటుంది. వాళ్ళ కాలనీ వాళ్ళు అలా డాన్స్ వేసుకుంటూ డప్పులు వాయించుకుంటూ లేక్ వరకు తీసుకెళ్లిపోతారు గణేష్ జీని. కాంతం మూతి ముడుచుకొని అలా అని గణేష్ జీ వెనకాలే వెళ్తూ ఉంటుంది. లేక్ దగ్గరికి వచ్చిన తర్వాత గణేష్ జీని క్రేన్ లో కూర్చోపెడతారు. కాంతంకి అక్కడ ఎదురుగా కనిపించిన క్రేన్ కి ఇంకా గణేష్ జీకి గొడవ పెడుతుంది. సో గణేష్ జీతో అంటుంది, గణేష్ పప్ప నిన్ను మేము ఈ 11 days చాలా భక్తిగా పూజ చేసి చక్కగా జాగ్రత్తగా నిన్ను క్రేన్ లో కూర్చోపెడితే ఆ క్రేన్ చూడు ఎలా వంకర టింకర్ గా తీసుకెళ్తుందో, నిన్ను చూస్తుంటే భయమేస్తుంది, పడిపోతావేమో అని ముందే అంటుంది. అప్పుడు గణేష్ జీ వెళ్ళి క్రేన్ తో అంటాడు, నన్ను సరిగ్గా తీసుకెళ్ళు, ఎందుకు అటు ఇటు ఊపుతున్నావు, చూడు నా భక్తులు ఎంత భయపడుతున్నారో. నువ్వు 11 days బాగా రకరకాల ప్రసాదాలన్నీ తినేసి బాగా బరువెక్కావు. మా ఎస్టిమేటెడ్ వెయిట్ కన్నా 15 kgs ఎక్కువ ఉన్నావు. ఈ తాళ్ళు నీ బరువును మోయలేక కొంచెం అటు ఇటు ఊగుతున్నాయి అంతే. గణేష్ అంటాడు, ఏంటి అంతే, ఈ రోజు మహా నైవేద్యం కూడా పెట్టారు నాకు, పొట్ట ఫుల్ బరువెక్కింది, నువ్వు అటు ఇటు ఊపుకుంటూ తీసుకెళ్ళావనుకో నా కడుపులో తిప్పినట్టు అయిపోతుంది, చెప్తున్నా సరిగ్గా తీసుకెళ్ళు. అంత ఎక్కువ ఎవరు తినమన్నారు నిన్ను, చూడు నవ్వావనుకో మా అమ్మ పార్వతీదేవితో చెప్తాను. ఆల్రెడీ ఇలా చంద్రుడు నవ్వినందుకు మా అమ్మ చెప్పించింది. నీ గురించి చెప్పాననుకో ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి వినాయక చవితి కథలో నువ్వు కూడా ఉంటావు, చెప్తున్నా. వద్దొద్దు, నన్ను క్షమించు, నువ్వు ఎంత బరువున్నా నేను నిన్ను జాగ్రత్తగా నీళ్ళల్లోకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాను, సరేనా? మీ అమ్మతో మాత్రం చెప్పకు ప్లీజ్. అలా ఆ క్రేను ఇంకా గణేష్ పప్ప గొడవ పడుతూ ఉంటారు. కాంతంకి మాత్రం కనిపించే ఈ గొడవని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తను డాన్స్ చేయలేదన్న బాధ అంతా వెళ్ళిపోతుంది. ఆ రోజుటికి నైట్ కి ఆఫ్టర్ నిమజ్జనం పార్టీలో కూల్ డ్రింక్ ఈ గొడవే.